అందరికీ నమస్కారం. ఈరోజు ఫ్రీడమ్ ఫైటరు ప్రకాశం పంతులు గారి 152వ జయంతికి రావడం, అందరిలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం అన్నిటికంటే ముందు చెప్పాల్సింది బీదా రవిచంద్ర ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనేది ప్రపోజల్ తీసుకొచ్చింది మన జిల్లా. ఇంతకుముందు స్టేట్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు రాష్ట్ర పండుగ బీదా రవిచంద్ర ఈ ప్రపోజల్ తీసుకొచ్చి ఇది జరుపుకోవడం మనము అందరికీ తెలిసిన సంగతే. మనము మద్రాసు రాష్ట్రంలో మద్రాసు రాష్ట్రంలో ఉండగా ఇతనే స్వాతంత్రము తీసుకొచ్చి సెపరేట్ ఆంధ్రప్రదేశ్ అనేది సమకూర్చి మొదటి ముఖ్యమంత్రిగా కూడా మన ప్రకాశం పంతులు గారు ఉండడం చాలా గర్వనీయం. అట్నే ఇప్పుడే చెప్పినట్టు ఎస్వి యూనివర్సిటీ అనేది ఈరోజు పేరుగల్ల యూనివర్సిటీ. ఫౌండేషన్ స్టోన్ వేసింది మన ప్రకాశం పంతులు గారే. ఈరోజు ఆ యూనివర్సిటీ నుంచి ఎంతోమంది రకరకాల ఫీల్డ్స్లో ఎక్కడికో వెళ్ళిపోయి ఉన్నారు, మంచి పొజిషన్స్లో కూడా ఉన్నారు. చాలామంది వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచే పాస్ అయ్యి పెద్ద పెద్ద పోస్టులో చాలా గర్వంగా మనం చెప్పుకోదగ్గ పోస్టులో కూడా ఉన్నారు. అట్లే ఈరోజు విజయవాడ బ్యారేజ్ కూడా ప్రకాశం పంతులు గారు ఈ ఆర్థర్ కాటన్ అని ఆ రోజుల్లో బ్రిటిషర్సు కట్టిన బ్యారేజ్ అది. ఇతను రాగానే ఆ బ్యారేజ్ పరిస్థితులు బాగలేకపోతే దాన్ని కంప్లీట్గా ఈరోజు ఉండే పరిస్థితి, దాన్ని ఏమి చేయాలో టెక్నికల్లీ ఏం చేయాలో అటువంటి అన్ని శ్రద్ధ తీసుకొని దాదాపు ఆ రోజుల్లోనే 14 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా మొదలుపెట్టించే ఘనత ప్రకాశం పంతులు గారు. ఇంకా చెప్పాలంటే అటువంటి నీతి నిజాయితీ మనిషి ఈ రోజుల్లో దొరకడు. మనందరం కూడా ఈరోజు దాన్ని పాటించగలిగితే బ్రహ్మాండమైన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి పాలన కూడా అట్లే చేయగలుగుతాము. నేనందరూ కోరుకునేది కూడా అతన్ని ప్రిన్సిపల్గా తీసుకొని అతని ప్రిన్సిపల్స్లో ప్రతి ఒక్కరు కూడా నడిస్తే ప్రతి ఒక్కరికి మంచిది, రాష్ట్రానికి కూడా మంచిది అని కోరుకుంటూ ఈరోజు అందరూ రావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి నేను పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషం. ఈరోజు ప్రకాశం పంతులు గారు 152వ జయంతి ఘనంగా అందరం నివాళులు అర్పించుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్య అతిథిగా మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగనే గిరిరెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, వచ్చి భువనేష్ ప్రసాద్ గారు, తర్వాత మాజీ మేయర్ అందరు కానీ ఇక్కడ భానుశ్రీ గారు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర కేసరి అంటే ఆంధ్రప్రదేశ్కి కేసరి అంటే సింహం. ఈ ఆంధ్ర కేసరి ఈయన ఈ రాష్ట్రానికి అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిసినప్పుడు ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రానికి. అయితే ఈ కేసరి అనే పేరు సింహం అని ఊరికనే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సింహాలు అట్ట కాదు. ఆ రోజు బ్రిటిషర్సు సైమన్ కమిషన్ అని ఒకటి వేశారు. సైమన్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనాటి భారత రాజ్యాంగాన్ని మార్చడానికి ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్లో ఒక్క భారతీయుడు కానీ లేకుండా ఉత్త బ్రిటిషర్స్నే వేసి భారత రాజ్యాంగాన్ని మార్చబోతుంటే ఆ రోజు ఆ కమిషన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి ప్రకాశం పంతులు గారు. గో బ్యాక్ సైమన్ కమిషన్ అని నినాదం తీసుకొచ్చారు. ఫైరింగ్ చేస్తామని గన్లు తీసుకొని పెడితే గుండెని ముందు పెట్టి నాకు ముందు కాల్చి ముందు కమిషన్ ముందుకు పోవాలి అని చెప్పినప్పుడు ఈ దేశంలో అందరు కానీ ఆయనకి ఆ కేసరి అనే బిరుదు ఇవ్వడం జరిగింది. సామాన్య కుటుంబంలో అతి సామాన్య కుటుంబంలో జన్మించి ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఆయన పొలిటీషియను, లాయరు, వీళ్ళందరి జీవితాల్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే జీవితం మొత్తం
ప్రజల కోసం, దేశం కోసం వీళ్ళందరూ ఈ జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తులు. వీళ్ళందరినీ మనం స్మరించుకోవాలి. రాబోయే తరాలకు కానీ వీళ్ళ గురించి చెప్పాలి. అందుకోసమే తెలుగుదేశం పార్టీ గతంలో 2014-19లో ప్రభుత్వం వచ్చినప్పుడు 2015లో ప్రకాశం పంతులు గారి యొక్క జయంతిని రాష్ట్రంకి సెలవు ప్రకటించడం కానీ జరిగిందని కానీ తెలియచేస్తూ, తెలుగుదేశం ఎప్పుడూ ఇటువంటి మహానుభావుల కీర్తిని పెంచే పని చేస్తుందని కానీ తెలియచేస్తూ మరోసారి అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.